హాట్ టాపిక్ జగన్ కు సోనియా ఫోన్. ఈ లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలు సాధించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉవ్విల్లూరింది. అయితే చావు తప్పి కనులొట్టబోయినట్టుగా మెజారిటీ 272 కంటే 20 సీట్లు మాత్రమే అదనంగా గెలుచుకోగలిగింది. బీజేపీ కూటమికి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేయడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని జరిగిన ప్రచారం బీజేపీ అవకాశాలను భారీగా దెబ్బతీసింది. మరోవైపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను సాధించింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మొత్తం 234 సీట్లను గెలుచుకొని మెజారిటీకి 38 సీట్ల దూరంలో నిలిచిపోయాయి. ఇక ఏ కూటమిలోనూ చేరకుండా నిలిచిన పార్టీలు స్వతంత్రులకు 17 ఎంపీ స్థానాలు దక్కాయి. ఈ నేపథ్యంలో అధికారం చేజిక్కించుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని పోగొట్టకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలుగా ఉన్న టీడీపీ, జేడీయూలను కాంగ్రెస్ పార్టీ సంప్రదించిన వార్తలు వచ్చాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలు సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కూడా సంప్రదించారని టాక్ నడుస్తుంది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జగన్ ను ఫోన్ చేసి ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే సోనియా ప్రతిపాదనకు జగన్ సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు. తాజా ఎన్నికల్లోనూ వైసీపీ 2 కూటములకు సమాన దూరంలోనే ఉంది. ఏ కూటమిలోనూ చేరలేరు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి పోటాపోటీ మెజారిటీ దక్కడం, మరో 40 మంది ఎంపీలను కూడగట్టుకునే కాంగ్రెస్ నేతృత్వంలోనే ఇండియా కూటమికి అవకాశం ఉండడంతో ఆ పార్టీ ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్ కు సోనియా గాంధీ స్వయంగా ఫోన్ చేసి మద్దతును అడిగారనే వార్త హల్చల్ చేస్తుంది.